ఇప్పుడు నేను పెళ్లి కాక ముందు మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చెప్తాను. చెప్పు. పొద్దున 3 o'clock లేచేదాన్ని. దేవుడిని కూడా చూడకుండా ఫస్ట్ మా మమ్మీ డాడీ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఫస్ట్ వాళ్ళిద్దరు దర్శనం చేసుకుంటే అది అయిపోగానే కిందకు వచ్చి బాకిలుకి ముగ్గేస్తుండే. అది అయిపోగానే 3:30-4 అవుతుండే. మంచిగా దేవుడికి రోజు తలస్నానం చేసి మంచిగా దేవుడికి పూజ చేస్తుండే. ఇప్పటికీ మా మమ్మీ డాడీ వాళ్ళు ఇవ్వకపోతుండే, నేనే పూజ చేసిన తర్వాత బాసనలు ఉంటాయి కదా రాత్రివి, బాసనలోని ఆరబెడుతుండే మంచిగా. పెట్టినాక చదువుతాను కదా నేను. అప్పటికి మా మమ్మీ డాడీ వాళ్ళు ఇవ్వకపోతుండే. 7 అవుతుంటే వాళ్ళు లేచేసరికి నేనే ఇంట్లో అన్ని బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళని లేపి కాఫీ ఇచ్చి లేపి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత చదువుకుంటుండే. మధ్యాహ్నం అయిన తర్వాత మళ్ళీ లంచ్ చేస్తుండే. మా డాడీ వెళ్ళిపోతుండే, లంచ్ చేస్తుండే. మా మమ్మీ పెట్టి మా నాన్నమ్మకి పెట్టి అప్పుడు నేను కూడా తిని మళ్ళీ చదువుకుంటుండే. ఇప్పుడు ఆడిపోయిన బాసనలు ఉంటుండే కదా, ఆ బాసనలు కూడా చదువుతుండే. బట్టలు ఉత్తరా అనుకుంటుండే కదా, బట్టలు కూడా వేసి బట్టలు ఆరేసి నేను మడత పెట్టి మళ్ళీ చదువుకుంటుండే. మళ్ళీ ఈవినింగ్ మా డాడీ వస్తాడు కదా, మా మమ్మీ ఏం చేస్తుండే అంటే చిన్న చిన్న పనులు చిన్న పనులు చేస్తుండే. పెద్ద పెద్ద పనులు నేను మేనేజ్ చేస్తుండే. మళ్ళీ మా డాడీ ఈవినింగ్ రాగానే రూపా అని పిలుస్తుండే. వస్తున్నా అని చెప్పి కాఫీ టీ పెట్టి డాడీ కాలు మోకి మమ్మీ కాలు అట్లా నా డే కంప్లీట్ అవుతుంది. ఇది నా డైలీ రొటీన్.